రాగి పాత్రలలో పాలు పెరుగుతో దేవునికి అభిషేకం చేయవచ్చునా? నిత్యం మనం చేసే పూజలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో రాగి పాత్రలను విరివిగా వాడుతుంటాం. ఆరోగ్యపరంగా చూస్తే కూడా రాగి పాత్రలోని నీటిని తాగడం వలన మంచి ఆరోగ్యం కలుగుతుంది. అంతేకాకుండా రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచి తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి, రక్తశుద్ధి కలుగుతుంది అని మన భారతీయ సాంప్రదాయ వైద్య శాస్త్రమైన ఆయుర్వేదం తెలుపుతుంది. ఇంత విరివిగా వాడే రాగి పాత్రలలో పాలు, పెరుగు తీసుకుని దేవునికి అభిషేకించవచ్చునా అంటే తగదనే సమాధానం చెప్పడం జరుగుతుంది. రాగి పాత్రలో పాలు, పెరుగుతో అభిషేకిస్తే మద్యంతో అభిషేకించినంత పాపం చుట్టుకుంటుంది. కావున రాగి పాత్రలో పాలు, పెరుగు పోసి పూజలో వాడకూడదు. మిగతావి అనగా మంచినీళ్లు, నెయ్యి, తేనె, గంధం నీళ్లు, పసుపు నీళ్లు ఇలాంటి వాటికి వాడడంలో తప్పులేదు. కావున సాత్విక దేవతలైన శివుడు, విష్ణువు, గణేశుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి మొదలైన వారికి రాగి పాత్రలలో పాలు కాని, పెరుగు కాని తీసుకుని అభిషేకం చేయకూడదు. అంతేకాకుండా శాస్త్రీయ పరంగా కూడా రాగి పాత్రలో పాలు, పెరుగు వాడకూడదని మనకు తెలిసిన విషయం. ఎందుకంటే పాలు రాగి పాత్రతో రసాయన చర్యలను జరిపి పాలపై ఒక విధమైన విషపూరిత పైపూతను ఏర్పరుస్తుంది. ఇది అనారోగ్యానికి కారణమవుతుంది. కావున పాలు, పెరుగు వంటి వాటిని రాగి పాత్రలలో వాడకూడదు. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.